హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గోంగూరతో చికెన్ అండి. ఈ వీడియో మొన్న పండుగ రోజు తీసిన వీడియో అండి. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ముందుగా మనం గోంగూర, ఉల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం రెడీ చేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టిన చికెన్ దాంట్లో వేసుకొని కొంచెం ఉప్పు, తగినంత పసుపు కూడా వేసి అడుగంటకుండా గరిటెతో తిప్పాలి. తర్వాత మరి కొద్ది నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి గరిటెతో ఒక సెకండ్ తిప్పుకోవాలి. తర్వాత కూరకు సరిపడినంత కారం వేసి అడుగు పట్టకుండా గంటితో ఒక్క నిమిషం పాటు తిప్పుకొని ముక్క మునిగిపోయేంత వాటర్ పోసి మూత పెట్టుకున్న తర్వాత మరో పక్క స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గోంగూర వేసి 4 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. దాంట్లోనే తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలా ఉడికిన గోంగూరని మిక్సీలో తీసుకుని అలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ఉడుకుతున్న చికెన్లో మిక్సీ పట్టుకున్న మెత్తటి గోంగూర పేస్ట్ని వేసి గరిటెతో తిప్పుకుంటే సూపర్ టేస్టీగా తయారవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ పైన కొత్తిమీర వేసుకోవాలి. అలా ఉంచిన మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మనం పట్టుకున్న గరం మసాలా పేస్ట్, అదే ధనియాల పొడి, అది కూడా తగినంత వేసుకొని వేడివేడి అన్నంలో గోంగూరతో చికెన్ గోంగూరతో చికెన్ అలా వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆహా, ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఇలానే మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.